అరెస్ట్ అవ్వటమే మంచిదండి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత చేశారండి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిట్టారు. వాళ్ళెక్కడ వీడెక్కడండి? వీడెందుకు తిడతాడు? అవన్నీ తప్పుడు మాటలండి, తప్పుడులో తప్పుడు. వాళ్ళందరూ చీకటి ప్రపంచం చాలా ఉందండి, బయటికి చెప్పుకోలేము. చీకటి ప్రపంచంలో వీళ్ళు ఉన్న గత ప్రభుత్వం వాళ్ళు తక్కువ వాళ్ళ. వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలుసు, చూసిన ప్రభుత్వానికి తెలుసు. భయపడి వాళ్ళకి ఎవరో ఎదురు తిరిగి చెప్పలేదండి. గత ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వాళ్ళదే. మమ్మల్ని ఏమన్నా చేస్తారనే భయానికి కూడా ఎవరేం చెప్పలా. ఆయన అరెస్ట్ చేయటంలో మా పేదలం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా దొంగ నా కొడుకులు ఇంకా ఉన్నారు ఆ పార్టీలో. ఆ దొంగ నా కొడుకులను కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి. వాళ్ళని పేర్లు మీకు తెలుసు, గత ప్రభుత్వం వాళ్ళకి తెలుసు, కళ్యాణ్ బాబుకు ముఖ్యంగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వీళ్ళ ఫ్యామిలీని తిడితే వీళ్ళు బాధపడరు. పబ్లిక్ మాలాంటి వాళ్ళని తిట్టారు. రోజా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగా తిట్టింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళని మమ్మల్ని నేను ఒక దళిత కుటుంబాన్ని మమ్మల్ని తిట్టి ఆ కాంకి ఎక్కడండి? కౌంటింగ్ వేసుకోమానండి. మా పేదవాళ్ళ ఓట్లే ఎక్కువ ఉంటాయి. మేము వేస్తేనే గత ప్రభుత్వం వాళ్ళు జగన్ గెలిచాడు గత ప్రభుత్వంలో. మరి గెలిచి మా ఓట్లతో గెలిచి మమ్మల్ని తిడతారేంటండి? దేనికి తిడతారు? మిమ్మల్ని మేము ఎన్నుకునేది ఎందుకు? ఆ ప్రభుత్వం వాళ్ళు బాగా చూడలేదు, ఈ ప్రభుత్వం వీళ్ళు వస్తే మమ్మల్ని బాగా చూస్తారు. ఇవాళ ఎన్డీ కూటమి ఇక్కడ వచ్చి సుజనా చౌదరి గారు చాలా ఓట్లు ఎక్కువతో గెలిచారంటే దానికి కారణం ఏంటి? వైసీపీ జగన్ చూడలే సరిగ్గా ఎవరిని. ఇక ఆయన అయితే ఇక చెప్పక్కర్లేదండి. ఆయన పెద్ద వాళ్ళని పెట్టుకొని వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇక ఆయన మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు చేశారు, కానీ మా లాంటి పేదలను గెలిపించుకోవాలా, మా లాంటి వాళ్ళని చూడాల. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇప్పుడు నేనే ఉన్నా, ఒక దళిత కుటుంబంలో నా వెనకాల ఒక 3000 కుటుంబాలు ఉన్నాయి మాయి. మేము ఉండే ఏరియాలోనే. ఇంకా పక్క ఏరియాలో కౌంటింగ్ చేస్తే బోర్డులు ఉంటాయి. మాలాంటి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవాలా. మాలాంటి వాళ్ళని పట్టించుకొని అమ్మ నువ్వు ఈ జనాల్ని చూసుకో అని అన్నారా? మా కూటమి ప్రభుత్వం చెప్పింది నాకు ఫోన్ చేసి, అమ్మ అక్కడ వెళ్ళు, రాకేష్ పబ్లిక్ స్కూల్లోకి వెళ్ళు, అక్కడ అందరినీ చూసుకో, పార్టీతో పని లేదు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవో చూడు, ఏమన్నా తక్కువైతే మాకు ఫోన్ చేయి, మేము వెంబట అందిస్తామని. మరి కలెక్టర్ గారు వచ్చారు, మరి పెద్దోళ్ళు మా కూటమి తరపున. ఎందుకంటే ఇవాళ మీరు ఒక 100 మందిని 200 మందినే మీరు సరిగ్గా చూడలేకపోయారు. మీరున్న పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి చూడలేకపోయాడు. ఇదే మా కూటమి చూసింది, మా కూటమి ప్రభుత్వం చూసింది.